హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. సో చాలా మంది అమ్మాయిలకి, టీనేజ్ పిల్లలకి, ఇంకా 35 ఇయర్స్ వరకు కూడా చాలా మంది లేడీస్‌కి పీరియడ్స్ వచ్చినప్పుడు క్రాంప్స్ అంటే పొత్తికడుపులో నొప్పులు ఇవన్నీ చాలా మందికి వస్తూ ఉంటాయి. దీనికి గల కారణాలేంటో మనం వీడియోలో తెలుసుకుందాం. మనకి లేడీస్‌కి ప్రతి పీరియడ్‌లో ఓవ్యులేషన్ అనేది 10th డే నుంచి మనకి 14th డే రోజు జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే అండం విడుదలవుతుంటుంది. ఈ అండం మనకి స్పెర్మ్‌తో పాటు మనకి ఫలదీకరణ జరగనప్పుడు అంటే కలయిక జరగనప్పుడు మనకి ఎండోమెట్రియం ఏదైతే మనకి ఈ బేబీ డెవలప్‌మెంట్ కోసం లోపల గర్భాశయంలో తయారైతుంటుందో అది పీరియడ్ రూపంలో మనకి బ్లీడింగ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ పీరియడ్ టైంలో గానీ, పీరియడ్ వచ్చే ఒక 4-5 డేస్ ముందు నుంచి గానీ కొంతమంది అమ్మాయిలకి అండ్ రిప్రొడక్టివ్ ఏజ్‌లో అంటే పిల్లలు కనే వయసు గల అమ్మాయిలకి చాలా మందికి ఇది కడుపులో నొప్పులు వస్తూ ఉంటాయన్నమాట. దీన్నే మనం నెలసరి నొప్పులు లేకపోతే పీరియడ్ క్రాంప్స్ అని చెప్తాము. మెడికల్ పరిభాషలో వచ్చేసి డిస్మెనోరియా అని చెప్తామన్నమాట. సో దీనికి కారణం వచ్చేసి మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్. ఈ టైంలో వచ్చేసి ఇవి యుట్రస్ మీద చాలా యాక్ట్ చేస్తుంటాయి. ఫస్ట్, సెకండ్ డేస్ ఆఫ్ పీరియడ్స్ ప్రోస్టాగ్లాండిన్స్ చాలా పీక్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇవి యుట్రస్ కండరాల మీద బాగా గట్టిగా ఒత్తిడి పెట్టడం వల్ల కంట్రాక్షన్స్ అంటే యుట్రస్ బిగుతుగా అవ్వడం వల్ల కండరాల నొప్పులు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ యుట్రస్ కంట్రాక్షన్ వస్తున్నప్పుడు బయటున్న మజిల్స్, అబ్డామెన్ మజిల్స్ కూడా సేమ్ నర్వ్ ఎండింగ్స్ సప్లై ఉంటుంది కాబట్టి మనకి ఆ ఏరియాలో బాగా నొప్పి ఉంటుంది. సో దట్టు మనకి కొంతమందికైతే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. కాళ్ళు నొప్పులు, కండరాలన్నీ నొప్పులు లాగేస్తూ ఉంటాయి. కొంతమందికి ఇంకా మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్‌కి గురవుతుంటారు. కొంతమందికి కాళ్ళ వాపులు, ఒళ్ళంతా వాపులు వస్తున్నట్టు, ఇంకా నీళ్ళ విరేచనాలు అవుతుంటాయి. కొంతమందికైతే హెడేక్స్ చాలా వస్తుంటాయి. సో ఈ కండిషన్స్ అన్నిటి కారణం ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్. సో దీన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. దీనికి రీజన్ ఓన్లీ ప్రోస్టాగ్లాండిన్సే ఉంటుందన్నమాట. సెకండరీ డిస్మెనోరియా అంటే మనకి యుటరస్ అంటే గర్భాశయంకి సంబంధించిన ఏవైనా డిసీజ్, పెథాలజీ అంటే అక్కడ ఏమన్నా మార్పులు జరగడం వల్ల, గర్భాశయ కండరంలో మార్పులు జరగడం వల్ల మనకి ఈ పీరియడ్ టైంలో మనకి పెయిన్ రావడం జరుగుతుంది. సో దీనికి కారణాలు చాలా ఉంటాయి. గర్భాశయంలో వచ్చిన కండరాల గడ్డలు కానీ దాన్నే ఫైబ్రాయిడ్స్ అంటాము. అండ్ మనకి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గర్భాశయంలో పెరుగుతున్న ఎండోమెట్రియం గర్భాశయం బయటికి పెరుగుతుందో దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇది చాలా సివియర్ పెయిన్ని కాజ్ చేస్తుంది అనమాట. అండ్ యుట్రైన్ మజిల్లోకి పెరుగుతుంది ఎండోమెట్రియం, దాన్ని అడినోమైసిస్ అని అంటాం. అండ్ ఒక్కొక్కసారి గర్భాశయానికి మనకి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి పీరియడ్స్ అప్పుడు ఈ పెయిన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి సర్విక్స్, ఎక్కడైతే గర్భాశయానికి దారి సర్విక్స్ అంటాం, ఆ దారి కూడా ఒక్కొక్కసారి టైట్‌గా మూసుకొని ఉంటుందన్నమాట. దాన్ని సర్వైకల్ స్టినోసిస్ అంటాం. ఈ స్టినోసిస్ వల్ల మనకి సెక్రీషన్స్, మనకి బ్లీడింగ్ అనేది బయటికి వెళ్ళలేక చాలా టైట్‌గా కంట్రాక్ట్ అయి ఉండడం వల్ల కొంచెం పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే అమ్మాయిలకి తొందరగా పెద్ద మనిషి అవుతూ ఉంటారు. అంటే మెన్స్ట్రుయేషన్ చాలా ఎర్లీగా అంటే 9 ఇయర్స్‌కే పెద్ద మనిషి అవుతుంటారు. ఇలా ఎర్లీ లైఫ్‌లో మనకి ఈ పెద్ద మనిషి అవ్వడం వల్ల కూడా ఈ పీరియడ్ క్రాంప్స్ అనేది వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ కొంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్ కూడా ఈ మధ్య హ్యాబిట్స్ ఉంటున్నాయి. వాటి వల్ల కూడా మనకి ఈ మెన్స్ట్రువల్ పెయిన్స్ అనేది రావడం కామన్ అయిపోయింది. అండ్ కొంతమంది ఒబేసిటీ వల్ల, అండ్ తినే ఫుడ్, హై స్పైసీ ఫుడ్ ఒకటి, వీటి వల్ల ఈ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది వాళ్ళ వంశపారంపర్యంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి ఫ్యామిలీలో కూడా అందరికీ లేడీస్‌కి కొంచెం పీరియడ్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పీరియడ్ పెయిన్స్ వల్ల చాలా మంది అమ్మాయిలు, లేడీస్ ఏంటంటే స్కూల్‌కి వెళ్ళే అమ్మాయిలు స్కూల్ నుంచి యాబ్సెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేడీస్ వర్క్ చేసుకోలేరు, ఇంట్లో వర్క్ చేయలేరు, మళ్ళీ తన వర్కింగ్ ప్లేస్‌లో కూడా కెరియర్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సరైన ట్రీట్మెంట్ కరెక్ట్‌గా తీసుకొని ఇంట్లో వాళ్ళు కూడా సరైన ఎమోషనల్ సపోర్ట్ గనక ఇస్తే కనుక వాళ్ళ లైఫ్, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళది పెంచగలుగుతాం. సో ఈ వీడియోలో మనం పీరియడ్ క్రాంప్స్ గల కారణాలు ఏంటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో దానికి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.